మన మొబైల్స్ ఛార్జర్స్ ఏవైతే ఉన్నాయో త్వరగా అయిపోవడానికి గల రీజన్స్ ఏంటి, పేలడానికి రీజన్స్ ఏంటనేది మనం తెలుసుకుందాం. మన ఫాలోవర్స్ అయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. మరి ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఏవైతే మనకు మొబైల్ ఛార్జర్స్ ఉంటాయో మొబైల్ ఛార్జర్స్ మనకి త్వరగా కాలిపోవడానికి గల కారణం, అలాగే పేలడానికి గల కారణం చూసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. మనము ఒక మొబైల్ కి ఛార్జింగ్ పెట్టినప్పుడు వేరే ఛార్జర్ తీసుకొచ్చి పెడుతూ ఉంటారు మొబైల్స్ కి. గమనించండి, ఇక్కడ ఏమవుతుందంటే వేరే మొబైల్ వేరే ఛార్జర్ పెట్టినప్పుడు ఆ ఛార్జర్ అనేది ఎక్కువ హీట్ అయితే దాన్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. దాన్ని ఛార్జింగ్ పెట్టకండి. ఎందుకంటే ఆ సందర్భాలలో మనకి ఛార్జరు పేలేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది, కాలిపోయేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మనకి మొబైల్ కి ఛార్జింగ్ నైట్ పూట పెడుతూ ఉంటారు అనమాట. నైట్ పూట పెట్టేసి నిద్రపోతారు, మార్నింగ్ తీస్తారు. అలాంటప్పుడు కూడా మనకి మొబైల్ ఛార్జర్ అనేది ఎక్కువ రోజులు రాదు, కాలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మొబైల్ కి ఛార్జింగ్ పెట్టిన తర్వాత మొబైల్ తీసేసి ఆ మొబైల్ యొక్క ఛార్జరు ప్లగ్ లోనే అలాగే ఉంచేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే మనకు ఛార్జర్ కూడా కాలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. స్విచ్ ఆఫ్ చేస్తారు, ప్లగ్ లోనే ఉంచేస్తారు ఛార్జర్ ని. అప్పుడు ఏమవుతుందంటే కొంత పవర్ అనేది ఆ ఛార్జర్ గుండా పాస్ అయ్యి మనకి ఛార్జర్ లో ఉన్నటువంటి సర్క్యూట్ బోర్డు ఏదైతే ఉందో ఇది త్వరగా డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ పాయింట్లన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. మనకి ఈ మొబైల్ ఛార్జర్స్ అనేటివి మనకి ఎక్కువ రోజులు లైఫ్ రావాలంటే అవాయిడ్ చేయాలి. ఏ మొబైల్ ఛార్జరు ఆ మొబైల్కే వాడాలి, వేరే ఛార్జర్స్ వాడకండి. దానివల్ల మనకి ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది.